హలో బాగున్నారా అందరూ? వెల్కమ్ టు అనదర్ మినీ లాంగ్ వ్లాగ్. అయితే ఈరోజు ఏం లేదండి, సడన్గా అయితే ఇక్కడ బయటికి వచ్చాము. తెలిసిందే కదా, సమ్మర్ స్టార్ట్ అయిపోతే ఇంకా వాటర్ కష్టాలు అంత ఇంత కాదు. సో దట్ వే మేమైతే ఇక్కడ వాటర్కి అయితే వచ్చాము. ఎలాగో వచ్చాను, మా ఆయన అక్కడ వాటర్ పడుతుంటే నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ వీడియో తీసుకుంటున్నాను. సో సమ్మర్ స్టార్ట్ అయిందో లేదో ఎండలు అయితే దగ్గ మండుతున్నాయి, భయంకరంగా పెడుతున్నాయి ఎండలు. నిజంగా ఆంధ్రాలోనే కాదు, బెంగళూరులో కూడా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి చాలా. అది కాక వాటర్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కోసారి మంచిగా వస్తాయి వాటర్, వద్దన్నా కూడా. చూసి మా పొట్టిది పప్పి చూసారా, ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తూనే ఉంది. సో ఎప్పుడు దానికి ఇంట్లో ఉండి బోరు కొడుతుంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఇట్లా రైల్వే స్టేషన్కి అయితే తీసుకొని వచ్చామన్నమాట. చూసారా, బొమ్మలాగుంది. అయ్యో నిద్ర వస్తుంది దానికి బాగా, అయినా కూడా పర్వాలేదు, మంచిగా ఆడుకోవాలి కదా అని చెప్పేసి తీసుకుని వచ్చాము. ఎప్పుడు ఇంట్లోనే పెట్టి దానికి కూడా భలే చిరాగ్గా అనిపిస్తుంది కదా. అక్కడ ట్రైన్ అయితే ఆగిందండి. సో పక్కన ట్రైన్ అయితే ఆగింది, ఇంకా మేబీ అది స్టార్ట్ అవ్వలేదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు మాకైతే. ప్రజెంట్ అయితే అది స్టార్ట్ కాలేదు. చూసారా మాది పొట్టి పప్పి ఎలా కూర్చుందో, క్యూట్గా బొమ్మలాగా భలే ముద్దుగా ఉంది కదా. ఇది అది అనమాట రెండు. ఇది వచ్చేసి పొట్టిది పప్పి వచ్చేసి గల్ అనమాట. బాయ్ అది పొడవుగా ఉంది కదా పండు, దాని వచ్చేసి బాయ్ అనమాట, గల్లు అనమాట. పెద్దది వచ్చేసి గల్లు, ఈ పొట్టి పప్పి వచ్చేసి బాయ్ అనమాట. మా పప్పి చూసారా, అయ్యో ఇక్కడైతే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చింటే అందరూ దీన్నే చూస్తూ ఉన్నారు చాలామంది అయితే. అయ్యో అసలు ఎంత బాగుందో, జుట్టు కూడా అసలు పెద్దగా ఊడట్లేదండి, చాలా తక్కువగా ఉంది. అంటే నార్మల్ దాంతో పోలిస్తే బెటర్ కదా. ఇంకైతే వాకింగ్కి అయితే తీసుకెళ్తున్నాము. ఇక్కడ మా కోడలు అయితే చూడండి దాన్ని ఎలా మోసుకెళ్తుంది, అసలు వెయిటే లేదండి బాబు. క్యాట్ కంటే కూడా వెయిట్ లెస్ తక్కువ అనమాట, చాలా వెయిట్ అనేది లేదు. సమ్మర్ ఎండ చూసారా, బగ్గుమంటుంది ఎండ. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ కాబట్టి చాలా వరకు తక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. సో ఇంకా ఇప్పుడైతే గ్రౌండ్కి అయితే తీసుకొని వచ్చాము. ఇక్కడ నాకు ఒక చెట్టు కనిపించింది చూసారు, అసలు ఎంత చిన్న చెట్టు అయినా కూడా ఫ్లవర్స్ ఫుల్గా ఉన్నాయి. ఫ్లవర్స్ ఇక్కడ ఫ్లవర్స్ అయితే చూసారా, చిన్న చెట్టుకి ఎన్ని ఫుల్ ఫ్లవర్స్ కాసాయో. ఇంకైతే వాకింగ్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. మా పప్పిని పండుని అయితే ఇట్లా వాకింగ్కి అయితే తీసుకొని వచ్చాము. ఇవైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, భలే క్యూట్గా ఉన్నాయి కదా. ఇక్కడ మా ఆయన వచ్చేసి మా కోడలిది సైకిల్ పంచర్ అయింటే కొంచెం సైకిల్ అయితే పంచర్ అయితే వేస్తున్నాడండి. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, అస్సలు ఖాళీగా అయితే ఒక్క క్షణం కూడా ఉండడు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఇంకైతే వీటిని అయితే వాకింగ్కి అయితే తీసుకెళ్ళాం కదా, ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం. వాటర్ అయితే తేలేదు, సో వాటికి చాలా దాహం వేస్తుందని చెప్పి తొందరగానే ఇంటికి వెళ్తున్నాం. చూసారా నాలుక ఎలా ఆడిస్తున్నాయో అనుకొని చెప్పేసి వాటర్ తీసుకురావడం మర్చిపోయాము, అందుకే మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాము. పంచర్ అయితే అయిపోయింది సైకిల్ది, అందుకని చెప్పేసి ఇక్కడైతే సైకిల్కి పంచర్ అయితే వేస్తున్నాడు. ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాడు, లైక్ దట్ ఖాళీగా అయితే అస్సలు ఉండరు అనమాట. ఇట్లా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండడం ఆయనకి ఇష్టమేమో ఏమో తెలియదు, మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి. సో ఇది అనమాట, ఇక్కడైతే ఇలా ఉంది పొజిషను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైవ్ స్టార్ట్ అయ్యేలోపు నాకు కొంచెం మంచిగా సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇక్కడ నేను వచ్చేసి ట్రీస్ అయితే నాటుతున్నాను, కాదు సీడ్స్ అయితే నాటుతున్నాను. ఇంతకుముందు నాటుండే ఏమో చనిపోయింది, మళ్ళీ కొంచెం మట్టి వేసి కొన్ని సీడ్స్ అయితే నాటుతున్నాను. నాకు చెట్లు నాటడం అంటే చాలా ఇష్టం అండి. బట్ ఏమంటే ఇక్కడ ఎలకలు ఘోరంగా ఉన్నాయి, ఎలకలు అయితే అన్నీ దోవి పెట్టేస్తున్నాయి కింద పెడుతుంటే, అందుకని వీటిని హైట్లో పెట్టేస్తున్నాను నాటి. ఇంతకుముందు కాకరకాయ సీడ్స్ కొన్ని వేసుండే, కాకరకాయ చెట్లు అయితే బాగా మంచిగా వస్తున్నాయి, అందుకని మళ్ళీ కాకరకాయ సీడ్స్ అయితే వేస్తున్నాను. ఇంతకుముందు వేరే దాంట్లో వేసాను, దాంట్లో నుంచి తీసి దీంట్లో సపరేట్గా వేస్తున్నాను. ఇట్లా కాకరకాయ సీడ్స్ అయితే వేస్తే మంచిగా మొక్కలు వస్తాయి. ఆల్రెడీ ఇంతకుముందు వేరే దాంట్లో తొట్లో వేస్తే కొన్ని కాకరకాయలు కూడా అయినాయి మంచిగా. ఇక్కడ చూడండి మా పండు ఏం చేస్తుందో, నేనైతే ఏదో చేస్తున్నా అని చెప్పేసి వెనకంబడే వస్తుంది. దీనికి పెట్టింది ఒక 2 ముద్దలు పెడితే ఎంత మంచిగా ఫ్రెండ్లీగా అవుతాయండి చెప్పండి. మనుషులకు విశ్వాసం ఉండదండి, ఎంత తింటారు మన దగ్గర నుంచి, ఎంత తింటున్నారు, ఇంకా ఏదో కావాలంటూనే ఉంటారు. బట్ ఈ అనిమల్స్ అయితే లేదండి, ఒక్క రవ్వ పెడితే చాలు లైఫ్ లాంగ్ ఉంటాయి. చూసారా ఇక్కడైతే ఇవి పుదీనా అయితే వేసాను ఇటు సైడు రైస్ కుక్కర్లో. ఇంకా మళ్ళీ ఏమో కాకరకాయ అయితే కొన్ని బాగానే అవుతున్నాయి. చిన్న చెట్టుకే ఇన్ని కాకరకాయలు కాయడం బెటరేలేండి నాకు తెలిసి.
ఫస్ట్ అయితే చెట్టు నిండా పూత వచ్చేసి కాయలు అయితే భలే కాసాయి. దీంట్లో అందుకని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం కూడా కాకరకాయనే వేసాను, నాకు ఫేవరెట్ అనమాట. సో ఇది చూడండి, బయటికి ఎప్పుడెప్పుడు బయట నుంచి వెళ్ళిపోవాలా పారిపోవాలా అని చూస్తుంది. సో ఆడైతే టైర్ పని అయిపోయింది. ఇప్పుడు వేరే వాళ్ళు పక్కింటోళ్ళు ఇదేంది సౌండ్ బాక్స్ పని చేయలేదంటే మళ్ళీ దీన్ని రిపేర్ చేస్తుండు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడండి. ఆయనకి అన్ని వర్క్ వచ్చు, నాకు ఇది రాదనే దానికి లేదు. లైక్ దట్ మెకానిక్ చేస్తాడు, వైరింగ్ చేస్తాడు, రైల్వేకి సంబంధించిన అన్ని వర్కులు చేస్తాడు. మళ్ళీ అంత నాలెడ్జ్ ఉంది. 7 లాంగ్వేజెస్కి పైగానే వస్తాయి. సో మల్టీ టాలెంటెడ్ అనమాట. తను యూజ్ చేసుకోవాలే కానీ అన్ని రకాల టాలెంట్లు ఉండేవి తన దగ్గర. ఇక్కడ చూసారా, అది దానికైతే వాకింగ్ కోసమని గేట్ వేసి అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మాత్రమే ఇట్లా వాకింగ్ చేపిస్తున్నాము. గేట్ తీసినామంటే ఇంకా కాసుకొని ఉంటాయి పెద్దటి డాగ్స్, వాటి చేతిలో అవి పడిందంటే అంతే సంగతులు. ఇంకా అందుకని వీటికి ఎప్పుడు ఒక మనిషి తోడు ఉండాలా. ఇక్కడ డాగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అండి బాబు. వాటి దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెస్ట్. సో అందుకని చెప్పేసి మా పండు డాగ్ని అయితే చూసారా, రమ్మంటే రావట్లేదు, బయటికి వెళ్తుందంట. బట్ అయితే ఇవి వచ్చినప్పటి నుంచి అసలు రోత అయితే ఫస్ట్ కొద్ది రోజులు 2 రోజులు ఇంట్లో వాష్రూమ్ తర్వాత చేస్తుండే. బట్ పోను ఇంకా ఇవైతే చాలా నీట్గా అయితే ఉన్నాయి, పర్వాలేదు. ఇంట్లో రోత అయితే చేయట్లేదు. చూసారా, అది వాష్రూమ్ వచ్చేటప్పుడు అట్లా చుట్టూ రౌండ్గా అయితే తిరుగుతుంది. అలా రౌండ్గా తిరిగితే దానికి వాష్రూమ్ వస్తుంది అని అండర్స్టాండింగ్ చేసుకొని బయటకు అయితే తీసుకొని వచ్చేస్తాము. ఇంకా మళ్ళీ చూసారా, బాగా నిద్రపోతూ ఉంది. కడుపు నిండా పెడితే చాలండి, మంచిగా నిద్రపోతాయి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను రండి. దీన్ని పట్టుకుంటే దానికి ఎంత జలసినో ఇప్పుడు చూపిస్తాను రండి. మా పండుని పట్టుకుంటే మా పొట్టి దానికి చూడండి ఎంత కుల్లో. ఇప్పుడు చూసారా, ఒకటి చూపిస్తాను రండి. నేను దాన్ని ఎత్తుకున్నానని తీసుకుపోయి అక్కడ సందులో దాపెట్టుకుండే. చూసారా, పిలిస్తే రాలే. దీన్ని కనుక ఎత్తుకుంటే దానికి మంట బాధ, దానికి నన్ను ఏం ఆడించుకోవట్లేదు అని చెప్పేసి దాని కుళ్ళు చూసారా, సందులో నుంచి దొంగలాగా చూస్తాను. భలే నవ్వు వస్తుంది. నేను అంత గమనించలే. మా ఆయన వీడియో తీసేటప్పుడు చెప్పాడనమాట, దాన్ని కూడా ఎత్తుకో కొంచెం సేపు, అది చూడు అట్లా సైడ్కి వెళ్ళిపోతుందంటే. అది చూసారా, అలిగింది, ఎంత పిలిచినా రావట్లే. భలే ఫన్నీగా క్యూట్గా అనిపిస్తుంది. ఇంత రవ్వలేదు దీనికి ఇన్ని తెలుసా అని నాకైతే అనిపించింది. భలే ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి, భలే ఫన్నీగా ఉన్నాయి. బట్ ఏమంటే వీటిని కాపాడుకోవడమే బెస్ట్. పెద్దటి డాగ్స్ అయితే ఇంట్లోకే వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ నాకు ఇంతకుముందు ఒక డాగ్ కరిచి మీకు అందరికీ తెలిసిందే కదా. సో అందుకని చెప్పేసి మళ్ళీ నన్ను డాగ్స్ కరచకూడదని నేను చాలా కేర్ఫుల్గా ఉండే. చూసారా, చూడ సందులో పడుకునింది. మంచం పైన చిన్న కొయ్యి ఉంటే దానిపైన పడుకుంది. ఇది తినేషాలు. ఇంకా ఇక్కడైతే మేమైతే వాటర్కి వెళ్తున్నాము. ఏమోనండి, పోయిన నెలంతా వాటర్ బాగా వస్తే ఒక 4 డేస్ నుంచి వాటర్ ఉరుగు రాలేదు. మేమైతే ఫస్ట్ అయితే అంతా చూసుకుని వచ్చాము. ఒక ప్లేస్లో అయితే వాటర్ వస్తున్నాయి. దాదాపు 3 కిలోమీటర్స్ బైక్లో వెళ్ళి వాటర్ అయితే తెచ్చుకున్నాము. చూసారా, ఇదే ఆ ప్లేసు. ఇక్కడైతే ఫ్రీ వాటర్ అయితే అంటే ఏం వస్తాయి మళ్ళీ వాటర్. బట్ 4 డేస్ అయిపోయింది రాక. వస్తే మాత్రం నాన్ స్టాప్గా వస్తాయి. బట్ ఆఫ్ అయిపోతే మాత్రం మళ్ళీ రావాలని చాలా కష్టం, ప్రాబ్లం అవుతుండే మాకు. ఈ 2 క్యాన్లకే 3 సార్లు తిరిగినామన్నమాట. అంటే ఫస్ట్ 2 క్యాన్లు తెచ్చి మళ్ళీ ఇంకొకసారి వచ్చిండే. మా చూసారా, పెద్ద ట్యాంకే నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతుంది. వెరీ స్ట్రాంగ్ ఉమెన్. మనం కాదులేండి బాబోయ్. ఇంకైతే ఈ క్యాన్స్ బాగా ఫుల్గా కడిగేసి పడుతున్నాయి. ఇది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్డుకు సైడ్ పక్కన పెద్ద ట్యాంక్ ఉండే, దాని పక్కన ఇంకొక కొంచెం అటు సైడ్ సందులో ఇంకొక ట్యాంక్ కూడా ఉంది. దానికి ఇంకా 2 కుళాయిలు ఉండే. ఇక్కడ కొన్ని వాటర్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ కొంచెం ప్రాబ్లం అవుతుండే. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు రావు. బట్ వస్తే మాత్రం నాన్ స్టాప్గా డైలీ వస్తాయి. ఆగితే మాత్రం ఒక 4 డేస్ 5 డేస్ వరకు రావు. ఆ 4 డేస్ 5 డేస్ మేనేజ్ చేసుకోవాలి వాటర్ కోసం. తర్వాత మళ్ళీ వస్తుంటాయి. ఇంకా సమ్మర్ అంటే తెలిసిందే కదా, చెరువులు గట్లు కొట్లు అన్నీ ఎండిపోతూ ఉంటాయి. కాబట్టి ఎండలకి సూర్యుడు ఎండకి అంతా పీల్చేసుకుంటారు కాబట్టి వాటర్ అనేది చాలా వరకు రాదు. అందుకే కేర్ఫుల్గా ఉండాలి వాటర్ ఈ సమ్మర్లో. నా ఫేవరెట్ చూపిస్తాను, వచ్చేసేయండి. ఇక్కడైతే నేను
ఉసిరికాయ ఇట్లా ముక్కలుగా చేసుకొని దానిపైన ఉప్పు తగినంత కంటే ఎక్కువ వేసుకొని కారం పొడి వేసుకొని సాల్ట్ వేసుకొని తింటే మంచిగా దానికి పుల్లదానికి కారం దానికి పులుపు ప్లస్ కారం ఈక్వల్ టు వెరీ టేస్టీ. భలే ఉందండి బాబోయ్. వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మళ్ళీ నాకు ఇంకోసారి తినాలనిపిస్తుంది. ఉసిరికాయని ఇలా కారం ఉప్పు వేసుకొని తినండి, అసలు దీని ముందు ఇంకా ఏది పనికిరాదు అనుకో. ఇది తిన్న తర్వాత వాటర్ తాగండి, సూపర్గా ఉంటుంది కాంబినేషన్. నా ఫేవరెట్ ఉసిరికాయ, చాలా ఇష్టం నాకు ఇట్లా ఉసిరికాయ కానీ అండ్ మామిడికాయ కానీ సాల్ట్ ఉప్పు వేసుకొని తినడం, సాల్ట్ కారం వేసుకొని తినడం. ఇక్కడైతే నేను మా పప్పీస్కి అయితే ఎగ్ ఫ్రై అన్నము అయితే కలిపి పెడుతున్నాను. ఇంకా అన్నం పెట్టేస్తే నెమ్మదిగా నిద్రపోతాయి పాపం కదా, అవి వాటికి నోరు లేదు కాబట్టి అవి అడగవు కాబట్టి. చూసారా నేను అన్నం కలుపుతుంటే లేసింది ఈడ. మా పండు అయితే లేసాడు. నేను రోజు వాటి డాగ్స్ గిన్నెలు కూడా వాష్ చేస్తూ ఉంటాయి. మనం ఎంత నీట్గా ఉన్నామో వాటిని కూడా అంతే నీట్గా పెట్టుకోవాలి కదా. సో అన్నం అయితే పెడుతున్నాను, మంచిగా ప్రతి ఒక్కటి తింటాయండి. అన్నము, బిస్కెట్లు, మనిషి ఏదైతే తినగలుగుతాడో అవి కూడా అన్నీ తినేస్తున్నాయి. ఇది తినదు అది తినదని దానికి ఏం లేదు, ప్రతి ఒక్కటి తినేస్తున్నాయి, మంచిగా తింటున్నాయి కాబట్టి సో నో ప్రాబ్లం. ఇక్కడైతే నేను ఎగ్ రైస్ అయితే కలిపి పెడుతున్నాను. ఇది తిన్న తర్వాత నెక్స్ట్ దానికైతే పెడతాను అనమాట. ఏంటంటే రెండు ఒకేసారి కొట్టుకుంటాయి కాబట్టి ఒక మనిషి మైన అయితే తినగలుగుతున్నాయి రెండు. అంటే మేము చేసుకునే దాంట్లో ఒక 2 గ్లాస్ చేసుకుంటే ఇంకొక అర్ధ గ్లాస్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఇవి కూడా ఒక 2 మనుషుల్లాగానే మా ఇంట్లో అనమాట. చూసారా మంచిగా తింటున్నాయి. వీటికి కూడా పొద్దునైతే పాలు పెట్టుండే, పాలు సరిగా తాగలేదు. సో మళ్ళీ అన్నం అయితే బాగా తింటాయండి. అన్నం తినేసి నెమ్మదిగా పడుకుంటాయి, మంచిగా బాగున్నాయి కదా. వాటికి నోరు లేదు కాబట్టి మనమే అండర్స్టాండింగ్ చేసుకొని టైం టు టైంకి పెట్టాలా. నాట్ ఓన్లీ బ్రీడ్ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ ఆల్సో. ఇది చూసారా ఇక్కడ సందులో పడుకునేది, అది తింటుంటే చూస్తూ ఉంది. ఇది ఆపేసిన తర్వాత గిన్నె తీసుకుపోయి దాని దగ్గర పెట్టాలన్నమాట. ఇంకా అది తినేసింది. మళ్ళీ దీని దగ్గరికి అయితే తీసుకుని వచ్చి పెట్టాను అనమాట. రెండు మంచిగా తింటుండే. ఇదే అనమాట వీడియో అయితే ఎండ్ చేస్తున్నాయి. చూసారా వీటికి చల్లగా ఉండాలని చెప్పేసి డైలీ ఇల్లు అయితే తుడుస్తుంటా, 1-2 సార్లు అయితే ఇల్లు తుడుస్తుంటా. కింద చల్లగా ఉంటుంది వాటికి, అందుకే తినేసి నెమ్మదిగా నిద్రపోతాయి. ఇంకా ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు దానికి. వెరీ క్యూట్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింటే ఏం చేయాలో లైక్ అండ్ సబ్స్క్రైబ్.